అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. రామ్ గోపాలవరంకి నిజంగానే చిప్పు దొబ్బింది అని అనిపిస్తుందండి. చాలామంది అంటారు అటు పిచ్చోడని. కానీ ఈవేళ అతను మాట్లాడిన మాటలు చూస్తే నిజంగానే పిచ్చోడని నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. రేప్ చేసినా, మర్డర్ చేసినా సరే నా మీద ఎవరో కేసు పెట్టకుండా, నన్ను అరెస్ట్ చేయకుండా పోలీసులను ఆదేశించండి అని హైకోర్టుకి వెళ్ళాడు. అంటే ఈ నేరాలు చేస్తున్నా సరే పోలీసులు ఈయన్ని అరెస్ట్ చేయకూడదని హైకోర్టు ఆర్డర్ ఇచ్చే పరిస్థితి ఉంటుందండి? ఉందా రాజ్యాంగంలో కానీ ఎక్కడన్నా ఇంతకుముందు ఎవరికన్నా హైకోర్టులు అలాగ ఇచ్చే ఆర్డర్లు? ఈడు మావోడే అండి, ఈడు నేరాలు చేస్తాడు, రేప్ చేస్తాడు, అదే మర్డర్ చేస్తాడు, లేదా దొంగతనం చేస్తాడు, ఈయన మాత్రం అరెస్ట్ చేయడానికి లేదబ్బాయి అని పోలీసులకు ఆర్డర్ ఇచ్చే కోర్టు ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడన్నా ఉందా? ఆడికి ఆంధ్ర హైకోర్టు అంత చులకనగా కనిపించింది అనుకుంటానండి. వివరాల్లోకి వెళ్తే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులపై సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుల విషయంలో, పోస్టులు కాదండి అయ్యి బండ బూతులు, చులకన చేయటం, ఇంట్లో ఉన్న మహిళలను అగౌరవపరచటం. వీడికి నిజంగా ఈ ఆర్జీవనుడికి ఎంత నోటుదోలంటే వీడు ఎప్పుడో ఒకసారి ఓ బూత్ సినిమా తీశాడు. ఎందుకురా రే అలాంటి బూత్ సినిమాలు తీసి పిల్లల్ని ఎందుకు పాడు చేస్తావు అని చెప్పి ఓ ఛానల్లో కూర్చోబెట్టి గడ్డెడుతున్నారు ఆడికి. ఎవరో ఫోన్ చేస్తే ఒక మహిళా కార్యకర్త, ఓ ఉద్యమ నాయకురాలు, ఏమంటే మీరు అలాంటి సినిమాలు తీయడం కరెక్ట్ కాదండి, మహిళల్ని మీరు అవమానిస్తున్నారు, చిన్నపిల్లలు అలాంటి సినిమాలు చూస్తే పాడైపోతారండి అని ఆవిడ మాట్లాడుతుంటే వీడు ఏమన్నాడు తెలుసండి, ఈసారి నిన్ను పెట్టి తీస్తాను అలాంటి సినిమా అన్నాడు. ఎవరో పోర్న్ స్టార్ని తీసుకొచ్చి సినిమాలు తీసి వెబ్సైట్లో పెట్టి లేకపోతే మామూలుగా ఒరిజినల్ సినిమాలు తీసి మీరు ఈ రాష్ట్ర ప్రజానికాన్ని రాష్ట్ర యువత ఈసారి మిమ్మల్ని పెట్టి తీస్తా ఓకే డైరెక్ట్గా ఒక మహిళతోటి అంత నోటుదోల క్యాండిడేట్. ఇక ఆడు చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి, వాళ్ళ ఇంట్లో మహిళల గురించి ఏ స్థాయిలో మాట్లాడుతుంటాడో ఒకసారి ఊహించండి. అయినా వీడు ఒక డైరెక్టరు, వీడికి ఏమైనా గొడవలు ఉంటే ఇంకో డైరెక్టర్తో గొడవలు ఉండాలి, ఎందుకంటే పోటీ డైరెక్టర్ల మధ్య ఉంటుంది, లేదా గొడవలు ఉంటే మరో నిర్మాతతో ఉండాలి, లేదా ఒక హీరోతో ఉండాలి. వీడికి పొలిటీషియన్స్తో ఏంటంటే పని? చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో, లోకేష్ గారితో వీడికి ఏంటి పని? వీడికి ఏంటి శత్రుత్వం? శత్రుత్వం ఏం కాదు, పైగా వీడు రాజకీయ నాయకుడు కూడా కాదు, కేవలం వీడు పెయిడ్ ఆర్టిస్ట్. జగన్ గారి దగ్గర ఏమాత్రం ఖర్చులు డబ్బులు తీసుకుని ఉంటాడో, అప్పులైపోయి ఉన్నాడు కాబట్టి ఆ డబ్బులు తీసుకుని నేను అవతలను తిడతానండి, నాకు ఎంతో కొంత ఫేమ్ ఉంది కదా, నేను అవతలను తిడతానని చెప్పి తిట్టడం మొదలెట్టాడు. మరి ఇలాంటి కిరాయిగాళ్ళ గురించే కదా ఈరోజు గౌరవ హైకోర్టు వారు గట్టిగా ఇచ్చారు. డబ్బులు తీసుకుని ఎదుటి తిడతా ఉంటే చూస్తూ ఊరుకుంటామా, తొక్కుపెట్టి నారదీస్తాం, ఎవరన్నా అరెస్ట్ చేస్తాం, లోపల దోస్తాం అని చెప్పారు. ఈసారినట ఏదో రెడ్డి గారు వచ్చారు మొదలెట్టండి అన్నట్టు ఎవరినైనా అరెస్ట్ చేయండి, కానీ రామ్ గోపాలవరం ఏ నేరం చేసినా సరే అరెస్ట్ చేయకూడదని పోలీసులకు ఆర్డర్ ఇవ్వాలటండి హైకోర్టు వారు. అసలు ఈ బతుకు సిగ్గుందా అని అడగాలనిపిస్తుందండి, కానీ అడగను. ఎందుకంటే నేను అడిగల కుసంస్కారిని కాదు, నాకు సంస్కారం ఉంది కాబట్టి ఏం అడగట్లేదు. అయితే హైకోర్టు వారిని మాత్రం అడగాలనిపిస్తుంది, ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి అలాంటి ఆర్డర్. వీడు మామూలు అమ్మాయిలతోటి అసభ్యంగా మాట్లాడతాడు, అసభ్యంగా ప్రవర్తిస్తాడు, వీడు ఎవరితో పడితే ఆడుతో, ఎలా పడితే అలా, ఎవరిని పడితే అలా తిట్టుకుంటూ నేరాలు చేసుకుంటూ ఉంటాడు, ఈయన మాత్రం అరెస్ట్ చేయకూడదని ఆర్డర్ ఇచ్చేయండి సార్, ప్లీజ్ సార్. జై భీమ్, జై భారత్. ఇదొక మెయిన్ వార్త. ఇది ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులు ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంటే, నాయకులుగా ఉంటే ఎలా ఉంటుందనే చూడండి. డ్రగ్స్ కట్టడికి ఈగల్ ఫోర్స్, త్వరలో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ మహాసంకల్పం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, అవగాహన సదస్సులు, మంత్రివర్గ ఉపసంఘం భేటీలో కీలక నిర్ణయాలు. డ్రగ్స్ విక్రయదారుల కుటుంబాలకు సంక్షేమ పథకాలు కట్. నారా లోకేష్ గారు, అలాగే అనిత గారు, కొల్లు రవీంద్ర గారు, గుమ్మడి సంధ్యారాణి గారు, అలాగే సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు ఈ ఫోటోలో. అందరూ కూడా మంత్రులే. మంత్రులందరూ కూర్చొని వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ఇందుకే ఏంటి ఈ డ్రగ్స్ వల్ల చాలా మందికి ఈ డ్రగ్స్ అలవాటు లేని కుటుంబాల్లో ఆ డ్రగ్స్ అంటే ఏంటో తెలియదు. గంజాయి అలవాటు లేని కుటుంబాలకి అసలు గంజాయి అంటే ఏంటి, గంజాయి అంటారు ఏంటో అనే పరిస్థితి ఉంటుంది. కానీ నిజంగా ఆ డ్రగ్స్ కానీ గంజాయి కానీ అలవాటు ఉన్న కుటుంబాలు, ఎవరికన్నా ఒకరికి అలవాటు ఉన్న ఆ బాధితుడు ఉన్న కుటుంబాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి. వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, కంటి నిండా నిద్ర ఉండదు, కడుపు నిండా తిండి ఉండదు. ఆ డ్రగ్స్కి ఒకసారి కనుక అలవాటు పడిన కుర్రోళ్ళు ఇక అది ప్రతిరోజు తీసుకోకపోతే వాళ్ళు బతకలేదు. సినిమాల్లో చూస్తూ ఉంటాం మనం. ఆ టైంకి ఆ ఇంజక్షన్ పడకపోతే వాళ్ళు పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ ఇంజక్షన్ కోసం, డబ్బుల కోసం చాలామంది ఆడపిల్లలు తమ మానాలను కూడా వాళ్ళు పణంగా పెట్టేసే పరిస్థితులు కూడా ఉంటాయి. అంత దారుణమైన అలవాటు అండి అది. నేను మొన్న చెప్పాను చూడండి మీకు, ముంద్రా పోర్టులో 21,000 కోట్ల రూపాయల డ్రగ్ దొరికాయి. అదంతా మన నాయకులే, ఎవరైతే మనం లీడర్స్గా భావిస్తామో వాళ్ళే ఇంపోర్ట్ చేసి మన పిల్లలకు ఆ విషయాన్ని తినిపించి వాళ్ళ ప్రాణాలను మొత్తం హరించేసే పరిస్థితి ఉంది గత ప్రభుత్వ హయాంలో. కానీ ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం పార్టీ కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో
అవును, ఎవడెలా పోతే మనకెందుకు? మనం ఎలా తాగం, మనమేం డ్రగ్స్ తీసుకోం, మనమేం గంజాయి కాల్చాం. ఎవడో పక్కింటోడో ఎదురింటోడో ఎవడో పోతే నాకెందుకు అనుకోవట్లే. అనుకోకుండా పక్కింట్లో ఉన్న యువత ప్రాణాలు కూడా మనకు ముఖ్యమే, ఎదురింట్లో ఉన్న యువత ప్రాణాలు కూడా మనకు ముఖ్యమే. కాబట్టి ఈగల్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసి ఎవడైతే ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇలాంటివి అమ్ముతున్నారని తెలుస్తుందో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా కట్ చేద్దాం అవసరం అయితే. ఇప్పుడు కటింగ్ తర్వాత వీళ్ళు ఎవరైతే డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి కానీ అమ్మేవాళ్ళు ఉంటారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టేస్తారు. పీడీ యాక్ట్ అంటే సంవత్సరం జైలే, ఇక బయట ప్రపంచం కనపడదు. అలాంటి యాక్ట్ కూడా ఆల్రెడీ పీడీ యాక్ట్ కూడా సవరణ చేసింది తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అంటే ఎంత పటిష్టమైన చర్యలు తీసుకుంటే తప్ప ఈ రాష్ట్ర ఇప్పుడు చిన్న పిల్లలండి, 10th క్లాస్ పిల్లలు, 10th క్లాస్ కన్నా చిన్న పిల్లలు కూడా మందుకి ఈ డ్రగ్స్కి గంజాయికి అలవాటు పడిపోయే పరిస్థితి ఉంది. వాళ్ళు చూస్తుంటే అరే ఈడా అనిపిస్తుంది మనకు. అలాంటి పిల్లలు కూడా ఈ రోజున ఈ డ్రగ్స్ మహమ్మారి బారిన పడి కుటుంబాలని వాళ్ళ భవిష్యత్తును కూడా నాశనం చేసుకుంటారు. మరి పటిష్టమైన చర్యలు గవర్నమెంట్ తీసుకుంటే మన భావితరమే కదా బాగుపడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఎమ్మెల్యేలు మంత్రులు దీని మీద ఈ వ్యాపారాలను ప్రోత్సహించిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ వ్యాపారాలను ప్రోత్సహించారు, వాళ్ళే దగ్గరుండి వ్యాపారాలను ప్రోత్సహించారు, వ్యాపారాలు చేసుకున్నారు, గంజాయి పండించారు చాలా చోట్ల. మొత్తం భారతదేశానికి ఆంధ్ర నుంచి సప్లై అయ్యింది. ఆ మాట అడిగినందుకే పాపం ఆయన్ని ఎవరు పట్టాభి గారి మీద అంత దుష్ప్రచారం చేసి ఆయన మీద దాడులు చేశారు. రాష్ట్రం నుండి గంజాయి డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించాలి నారా లోకేష్ విద్యా ఐటీ శాఖ మంత్రి. యోగాలం పాదయాత్ర సమయంలో గంజాయి బాధిత కుటుంబాల ఆవేదన ప్రత్యక్షంగా చూశారు. రాష్ట్రం నుంచి గంజాయి డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించాలి. పంజాబ్లో డ్రగ్స్ నియంత్రణకు చేపడుతున్న చర్యలపై అధ్యయనం చేయాలి. డ్రగ్స్కు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో ఇన్ఫ్లుయెన్సర్తో విస్తృత ప్రచారం చేయించాలి. ఈగిల్ బృందాలకు న్యాయపరమైన శిక్షణ కోసం సెమినార్ నిర్వహించాలి. నారా లోకేష్ గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఈ విషయం మీద. పాఠశాలలు, కళాశాలలో, విశ్వవిద్యాలయాలు, గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో కనీసం 10 మందితో ఈగిల్ కమిటీలు ఏర్పాటు చేయాలి. వీటి ద్వారా డ్రగ్స్ని కట్టడి చేయాలి. అంటే ఈ ఈగిల్ అనే వ్యవస్థ ఒక పోలీసో లేదా టాస్క్ ఫోర్సో కాదండి, సామాన్య ప్రజలతోనే ఏర్పాటు అవుతుందట. ప్రతి ప్రాంతంలో ఉన్న 10 మందితో కలిపి ఈగిల్ అనే కమిటీలు వేస్తారు. ఎందుకంటే మన ప్రాంతంలో ఎవడమ్ముతుండో మనకు తెలిసిపోతుందిగా. ఎక్కడో పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులకో లేకపోతే ఎక్కడో ఉన్న డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్లకు తెలియకపోవచ్చు మన పేటలో ఎవడమ్ముతుండో. కానీ ఇక్కడ ఒక 10 మందిని కనుక ఏర్పాటు చేస్తే ఈ 10 మందిలో ఎవడోడు ఖచ్చితంగా తెలుస్తుంది, ఖచ్చితంగా దొరికేస్తున్నాడు. అటు దొరికేసిన తర్వాత ఆ కుటుంబానికి ఉన్న అవకాశాలు, ఈ సంక్షేమ పథకాలు కట్ అయిపోతాయి, వెంటనే జైలుకి పోతాడు, పీడీ యాక్ట్ పడతాడు. ఈ విషయం మీద మనం బతకడం కోసం ఎదుటోడు నాశనం అయిపోయినా పర్లేదు అనుకునే పనికిమాలిన ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండకపోతే మీ అందరికీ శ్రీకృష్ణ జన్మస్థానమే సంవత్సరం పాటు.